ప్రెగ్న్యూ చూస్తున్నాం. రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సిఎసి అనుమతితో కేబినెట్ భేటీకి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అత్యవసరమైనటువంటి విషయాలు, తక్షణం అమలు చేయాల్సినటువంటి అంశాల ఎజెండాపైనే కేబినెట్ చర్చించనుంది. జూన్ 4 లోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాలు, ఆ తేదీ వరకు వేచి ఉండడానికి అవకాశం లేని అంశాలను మాత్రమే చేపట్టాలని షరతు నేపథ్యంలో కేబినెట్ భేటీ కానుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సిఎసి అనుమతితో కేబినెట్ భేటీకి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అత్యవసరమైనటువంటి విషయాలు, తక్షణం అమలు చేయాల్సినటువంటి అంశాల ఎజెండాపైనే కేబినెట్ చర్చ జరగనుంది. జూన్ 4 లోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాలు, ఆ తేదీ వరకు వేచి ఉండడానికి అవకాశం లేని అంశాలను మాత్రమే చేపట్టాలని షరతు నేపథ్యంలో కేబినెట్ భేటీ కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఏమన్నారు? ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో 6 గ్యారంటీల అమలు పైన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించింది ప్రభుత్వం. అయితే ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల ఎన్నికల కమిషన్ అనేది దానికి అనుమతి ఇవ్వలేదు. సో తాజాగా ఎన్నికల కమిషన్ కు కూడా అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోసం అప్లై చేసుకున్నది. నిన్న కేబినెట్ సమావేశం జరగాల్సి ఉండే, కానీ ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వకపోవడంతో కేబినెట్ వాయిదా వేయడం జరిగింది ప్రభుత్వం. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వము గత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికే 4 గ్యారంటీలు అమలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మిగతా అంశాలు కూడా ఇప్పటికే అకాల వర్షాల వల్ల రైతులకు సంబంధించిన అంశాలు కావచ్చు, అట్లనే రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇట్లా చాలా అంశాలు కూడా కేబినెట్ లో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలోనే ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వకపోవడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ కి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇవ్వడం జరిగింది. నిన్న జరగాల్సిన కేబినెట్ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో రేపు మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇటు మంత్రులు కావచ్చు, ఇటు ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకొని కొన్ని నిబంధనలు ఇచ్చింది ఎన్నికల కమిషన్. ఏదైతే అత్యవసర సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను మాత్రమే కేబినెట్ లో చర్చించాలి. ఏదైతే రైతు రుణమాఫీ కావచ్చు, లేదా రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇట్లాంటి ఏవి కూడా అందులో చర్చించకూడదని కూడా కొన్ని నిబంధనలు ఇచ్చింది. అంతేకాదు ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు ఎవరైతే ఉన్నారో ఈ ఆఫీసర్స్ ఎవరు కూడా కేబినెట్ లో పాల్గొనకూడదని కూడా కొన్ని నిబంధనలు అనేది ఎన్నికల కమిషన్ పెట్టడంతో ఇప్పుడు రేపు రాష్ట్ర కేబినెట్ కి సంబంధించి మంత్రులు, ముఖ్యమంత్రి మాత్రమే పాల్గొనే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరు ఐఏఎస్ కావచ్చు, మిగతా అధికారులు ఎవరు కూడా పాల్గొనే అవకాశం అయితే కనిపించడం లేదు. ప్రధానంగా ఈ వారం 10 రోజుల్లో జరిగినటువంటి జూన్ 4 లోపల ఏవైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు, అత్యవసర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోవడం కావచ్చు, అట్లనే పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇట్లాంటి అంశాల మీద చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రైతు రుణమాఫీ కావచ్చు, మిగతా గ్యారంటీలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా జూన్ 4 తర్వాతనే కాబట్టి కొన్ని కీలక అంశాల మీద మాత్రమే చర్చ జరుపుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏమన్నారు? థ్యాంక్ యూ వెంకట్.